చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నేను సిటీలోనే ఎంప్లాయీ సెక్రటరీగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీగా 12 years చేసి రిటైర్ అయ్యాను నేను ఇక్కడ. అయితే ఏంటి ఎంత డబ్బులు రావాలి, ఏంది మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే మా మిసెస్ గెస్టెడ్ హెచ్ఎం రిటైర్డ్ హెచ్ఎం, ఆమెకి నియర్లీ 1 crore వరకు రావాలి. అది జీపీఎఫ్ కూడా రావాలి. దానికి ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, అవి రిలీజ్ చేయట్లేదు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఏ బెనిఫిట్ కూడా 1 రూపాయి కూడా ఇంతవరకు ఇది కాలేదు. ఆ డిఎల్ అనౌన్స్ అవుతుంటే అవి కూడా 20 ఇన్స్టాల్మెంట్లు, 14-15 ఇన్స్టాల్మెంట్ మీద వేసేసి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వీళ్ళు అదే స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ చేత చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి నెల కూడా రిస్క్ పెడుతున్నారు. ఇన్స్టాల్మెంట్స్ అనే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, డిఏ రిలీజ్ అయినప్పుడు. రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వకపోవడం ఏంటి? అదే మేము మాకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మేము రిటైర్ అయినాక ఎమ్మటి 1 month లోపు అన్ని ఇచ్చేశారు, మాకు 1 రూపీ కూడా డ్యూ లేకుండా. వీళ్ళది అంత దారుణం అయితే ఎట్లాగూ పోతే వీళ్ళంతా రేవంత్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళు. మరి కేసీఆర్ బాధ్యుడని వీళ్ళు చెబుతారు. కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతాడు? ఆయన పీరియడ్లో రిటైర్ కాలేదు కదా. వీళ్ళు బాధ్యత వహించట్లేదు, అది తప్పది. వీళ్ళు బాధ్యత వహించాలి వీళ్ళ పీరియడ్లో. ఇప్పుడు పైసలన్నీ ఎడిపోయినట్టే పెద్ద డైవర్షన్ మొత్తం. ఎక్కడైనా బై ఎలక్షన్ జరుగుతుంటే అక్కడికి అక్కడ దుబారా చేయటం, వీళ్ళు దుబారా చేయటం, విపరీతమైన ఏది రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు వీళ్ళకి. కేసీఆర్ చాలా బెటర్గా చేశాడు. మేమేంటి, కేసీఆర్ అధ్వానంగా తయారయ్యాడు, కేసీఆర్ పోవాలి, వీడు మంచి జరుగుద్దని నేను ఐఎన్టీయూసీ వింగ్కి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి వీళ్ళకే సపోర్టింగ్ ఇచ్చాం. అయినా వీళ్ళు దారుణం ఏ గవర్నమెంట్ చేయలేదు ఇట్లా. స్టేట్ సెంట్రల్లో అన్ని మారుతుంది అనుకుని మీరు ఫుల్ సపోర్ట్ చేసాం వీళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? మా పరిస్థితి మా ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి వీళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ పరిపాలన అధ్వానంగా ఉంది. 1.5 year 2 years ఇంకా 5 ఏళ్ళు కూడా ఉంటా అంటున్నాడు కదా. ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ 5 ఏళ్ళు కాదు, 5 నెలలు కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు దిగిపోవటమే ఈ పరిస్థితుల్లో. నువ్వు వీళ్ళకే 2 సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ ఇవ్వనాడు, వేరే ఏది ఇంప్లిమెంట్ చేసావు? జనాల్ని మోసమే ఏదే.